మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళు అధికారంలోకి వచ్చారు, వాళ్ళు ఎన్నికల టైంలో అంతా ఏం చెప్పారు, జగనన్న అలివిగాని అప్పులు చేశారని చెప్పారు. 14 లక్షలు అన్నారు. తీరా అసెంబ్లీలో చూస్తే చూపించగలిగింది కేవలము 3,63,000 కోట్లు మాత్రమే. ఆ 3,63,000 కోట్ల కూడా 2,73,000 కోట్లు నేరుగా డీబీటీ రూపంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఏ విధంగా జగనన్న అందించారో కూడా మనం అందరం చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,50,000 అప్పు చేశారు 1 ఇయర్ కాలంలోనే. కానీ ఓన్లీ సామాజిక పెన్షన్ అది కూడా జగనన్న టైంలో 66 లక్షలకి ఇస్తే ఈరోజు అందులో కూడా కోత విధించి కేవలం సామాజిక పెన్షన్ ఇస్తున్నారు. ఆ సిలిండర్ అన్నారు, అది ఎంతమందికి వచ్చిందో ఎవరికి లెక్కలేదు. ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్క సెక్టార్ని మోసం చేయడం చూసాం. ఉద్యోగాలు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. ఎవరికి ఇచ్చారు నిరుద్యోగ భృతి? ఈరోజు కోటి మంది పైగా మహిళలు ఏదైతే 18 ఏళ్ల నుంచి 59 ఏళ్లకు వచ్చే అర్హులైన మహిళలు ఎదురు చూస్తున్నారు పెన్షన్ కోసం. ఉచిత బస్ అన్నారు. తర్వాత రైతులకు ఈరోజు 2 సీజన్స్ ఖరీఫ్ రబీ 2 వెళ్ళిపోయినాయి. ఎక్కడిచ్చారు? అన్నదాతకు 20,000 అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. తర్వాత 0 వడ్డీ రైతులకు అన్నారు, ఇవ్వలేదు. ఇలా చూస్తే పిల్లలకు స్కూల్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో జగనన్న ప్రభుత్వం ఎంత గొప్ప కార్యక్రమం చేసిందో మనమంతా చూసాం. ఈరోజు చదివే ప్రతి బిడ్డకు ఇస్తాం తల్లికి వందనం అన్నారు, ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు. తర్వాత హెల్త్ విషయంలో ఆరోగ్యశ్రీని ఆల్మోస్ట్ నిర్వీర్యం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇలా ప్రతి విషయంలో ప్రతి ఒక్క సెక్టార్ని ఈ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిన కార్యక్రమం చూస్తున్నాం. అందుకని ఈరోజు వెన్నుపోటు పొడిచిందే కాకుండా ప్రతి చోట రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ప్రశ్నించే వాళ్ళందరినీ గొంతుకలు నొక్కే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి, ఈరోజు ఈ ప్రభుత్వం ఏ విధంగా అందరినీ మోసం చేస్తుందని. ఇంకా మిగిలిన ఈ 4 సంవత్సరాల కాలంలో అయినా ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ప్రజలకు అమలు చేయాలి. అందుకోసం ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల తరపున నిలబడి పోరాడుతుందని ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము తెలియజేసుకుంటున్నాం. ఈనాడు మీకు ముఖ్యంగా నేను 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ముఖ్యంగా సూపర్ 6 అమలు. మీరు సూపర్ 6 అమల్లో 6 కార్యక్రమాలు మీకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఒకటి, రైతులకు 20,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పారు. ఈ 2 సంవత్సరాలు, ఈరోజు రేపటి నుంచి 2వ సంవత్సరం అయింది. 40,000 రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వాలి. అది ఈ ప్రభుత్వం ఎగ్గొట్టినటువంటి విషయం. తర్వాత జగనన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని ఇప్పుడు మరి తల్లికి వందనం అనే కార్యక్రమం పెట్టారు. ప్రతి బిడ్డకు కూడా చదువుకునేటువంటి ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఇస్తా అన్నారు. అది ఈనాడు అమలు జరగడం లేదు. మూడోది, ఉచిత బస్సు ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు. అందరు కూడా ప్రజలందరినీ ఏ విధంగా మోసం చేశాడో. 14-19లో 900 హామీలు ఇస్తే ఈనాడు ఈ సూపర్ 6తో పాటు 143 హామీలు ఇచ్చాడు. ఈ హామీలలో మరి ఈ వాగ్దానాల్లో ఈ ఉచిత బస్సు ఒకటి. అయ్యా, నిరుద్యోగ భృతి, నిరుద్యోగులకందరికి కూడా 3,000 రూపాయలు డబ్బులు ఇస్తా అన్నాడు. 12 మూల 36,000 పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం మళ్ళా 36,000, 72,000 రూపాయలు మరి చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టినటువంటి విషయం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. సూపర్ 6లో 4వది దీపం గ్యాస్ సిలిండర్లు. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నారు. దాని ఒక్క గ్యాస్ సిలిండర్ ఇచ్చినాడు, అరకొర ఇచ్చినాడు, అది కూడా ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. 5వది 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అన్నాడు. ఈ పెన్షన్లో నిలువున మరి 50 ఏళ్ళు దాటిన బీసీ, ఎస్సీ, మైనారిటీలకు నెలకు 4,000 రూపాయలు ఇస్తానంటే 12×4 48,000. ఈ 2 సంవత్సరాలకు 96,000 రూపాయలు ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. ఈ విధంగా నిలువున మోసం చేసినటువంటి విషయం. పెన్షన్ల విషయంలో జగనన్న 66,34,000 ఇస్తే 4 లక్షలు పెన్షన్లన్నీ కూడా
తగ్గించినటువంటి పరిస్థితి ఈనాడు ఉంది. వాలంటీర్లకు మరి ఉచ్చు టోపీ పెట్టేసిండు. 10,000 ఇస్తానని చెప్పి మోసం చేసి వాళ్ళ ఓట్లు వేసుకొని దాన్ని ఇబ్బంది చేశాడు. అయ్యా, పెళ్లి కానుక కింద ₹1,00,000 పెట్రోల్ డీజిల్ ధర తగ్గింపు ఇవన్నీ చేస్తానని చెప్పినాడు. చంద్రన్న బీమాకు సహజ మరణానికి 5 లక్షలు, అదేవిధంగా ప్రమాదవశాత్తు జరిగితే 10 లక్షలు ఇస్తా అన్నాడు. దాని ఊసే లేనటువంటి విషయం మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఆటో డ్రైవర్లకు, అదేవిధంగా మిగతా ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ డ్రైవర్లకు అందరికి కూడా 10,000, 15,000 ఇస్తా అన్నాడు. అది కూడా వాళ్ళందరికీ టోపీ పెట్టిన విషయం. ముస్లింలకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పారు. ఈ విధంగా చాలా హామీలు ఉన్నాయి.